జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళకు సిపిఆర్ చేసి చావు అంచుల వరకు వెళ్లిన ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చౌహాన్ కృష్ణ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఆ మహిళను ఆయన ఎలా కాపాడారు, ఇలా అనేక విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. జై హింద్ మేడం. ముందుగా మీకు అభినందనలండి. థ్యాంక్ యూ సో ఆమెకి మచ్. కొత్త జీవితాన్ని ఇచ్చారు, పునర్జన్మ. నిజంగా థ్యాంక్ యూ మేడం. ఆ రోజు ఏం జరిగింది కృష్ణ గారు? యాక్చువల్ గా మేడం నేను నైట్ డ్యూటీ చేసుకున్నాను. సో రెస్ట్ లో ఉన్నాను అనమాట. అయితే నేను లంచ్ చేద్దామని బయటికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో నేను రోడ్డు మీద ఉన్నప్పుడు రవి అనే అబ్బాయి నాకు ఫోన్ చేయడం జరిగింది మేడం. ఆ సమయంలో ఏంటంటే ఇట్లా ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, దుంకేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట వినగానే ఏంటంటే నేను ఏది ఆలోచించకుండా నాకైతే స్విమ్మింగ్ అంతగా రాదు మేడం. స్విమ్మింగ్ రాకపోయినా ఏంటంటే ఒకరి ప్రాణం కాపాడాలనే ఆలోచనతో వెంటనే స్విమ్మింగ్ రాదని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటాడు, జాబీర్ అనే అబ్బాయిని తీసుకొని మన ఊర్లో ఎవరైనా గజ ఈతగాళ్ళు ఉంటే వెంటనే ఫోన్ చేయండి, నేను తీసుకెళ్తా అని చెప్పేసి నేను బైక్ నడిపాను. జాబిర్ అనే వ్యక్తి ఫోన్ చేసి అందరికి ఇంటిమేట్ చేయడం జరిగింది మేడం. సో వెంటనే మేము స్పాట్కి వెళ్ళాము. అక్కడ ఆ చెరువు పేరు బసంత చెరువు మేడం. సో యాక్చువల్ గా ఆమె దుంకేసి కొద్దిగా బాగానే టైం అయినట్టుంది. బట్ మేమేంటంటే 3 minutes లో అక్కడ రీచ్ అయ్యాము. రీచ్ కాగానే అక్కడ చూస్తే సిచ్యువేషన్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉండే. ఫస్ట్ మేము పై నుంచి చూస్తా ఉంటే ఆమె ఇట్లా బొర్లపడి ఉంది మేడం. బొర్లపడి అంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత పైన తేలుతారు చూడండి, అదే విధంగా బొర్లపడి ఉంది. సో మేము 100% చనిపోయిందని చెప్పేసి అనుకున్నాము. సో అలా చూసి అబ్జర్వ్ చేస్తున్న సమయంలో జాబీర్ అనే అబ్బాయికి ఒక నీటి బుడగ కనిపించింది. అది కనిపించిన వెంటనే ప్రాణం ఉందని చెప్పగానే ఇక నాకు యాక్చువల్గా స్విమ్మింగ్ కూడా రాదు, నార్మల్ గా వస్తాయి ఏదో మన సరిపోయేంత. సో వెంటనే నేనేం చెప్పానంటే నేను తీసుకొని వస్తానని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆమెని బయటికి తీయడం జరిగింది మేడం. అయితే మీరు నిర్మల్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. అయితే మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విలేజ్ ఉంటుంది కదా, ఆమె చెరువులోకి దూకింది, ఎంత దూరం ఉంటుందండి? నర్సాపూర్ విలేజ్ లో నేను డ్యూటీ చేస్తాను మేడం. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఎందుకు విధులు నిర్వహిస్తాను. అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kilometer ఉంటుంది మేడం. అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి నేను ఎక్కడైతే బైక్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద ఉన్నానో అక్కడ నుంచి 1/2 kilometer డిస్టెన్స్ లో ఆ చెరువు ఉంటుంది, బసంత చెరువు. అయితే అసలు ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి రూట్ కూడా సరిగ్గా లేదు. ఆమెని భుజాల మీద వేసుకుని మరీ తీసుకొచ్చారు. ఆ టైంలో ఏమనిపించింది? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎస్ మేడం. యాక్చువల్ ఏంటంటే ఆ టైంకి చాలా బరువుగా అనిపించింది ఆమె. నాకేంటంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే ప్రతిసారి ప్రజలు పోలీసులనే తిడతారు కానీ ఏదైనా క్రిటికల్ సమయంలో పోలీస్ ని సపోర్ట్ చేయడానికి కూడా ప్రజలు రారండి. అదొకటి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మేడం. ఈ రోజు మేము ముందుకు వచ్చామండి మీరు చేసిన గొప్ప పని అందరికీ చెప్పడానికి. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే సిపిఆర్ చేశారు కదా మీరు. ఆ సిపిఆర్ అనేది చెయ్యకపోతే నిజంగా ఆమెకి ఈ రోజు జీవితం లేదు. అసలు ఆమె మళ్ళీ పునరాలోచించుకునే అవకాశమే ఉండేది కాదు. మీకు పోలీస్ ట్రైనింగ్ లో ఇవన్నీ నేర్పిస్తారా అండి? ఎస్ మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆమె 99% క్రిటికల్ పొజిషన్ లో ఉండింది మేడం. యాక్చువల్గా చనిపోయిందనే మేము అనుకున్నాం. కాకపోతే మాకు అప్పుడప్పుడు మా విధుల్లో భాగంగా మాకేంటంటే ఎమర్జెన్సీలో మేము పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు ప్రాణాలు కాపాడడానికి మాకు కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి మేడం. సో అందులో భాగంగా మా ఎస్పీ మేడం గారు మాకు సిపిఆర్ ఏ విధంగా చేయాలని ఒక ట్రైనింగ్ అనేది కండక్ట్ చేశారు కొన్ని మంత్స్ బ్యాక్. సో ఆ ట్రైనింగ్ లో మేము ఎంతో కొంత నేర్చుకున్నాం మేడం. కానీ నిజంగా ఎస్పీ మేడం గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాల్సిందేనండి. ఎందుకంటే ఇలా పోలీసులకి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ డ్యూటీస్ అలవాటు చేయాలని ఆవిడ ఆలోచించడం వల్ల ఈ రోజు ఒక మహిళ ప్రాణాలు దక్కాయి, ఓ కుటుంబం నిలబడింది అన్నట్టేనండి.
ఎస్ ఎస్ మేడం, యాక్చువల్ ఏంటంటే మా స్పిరిట్ మా మేడం జానకి షర్మిల మేడం గారు, మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆమెనే మాకు ఆదర్శం మేడం. జానకి షర్మిల మేడం నాకు బాగా తెలుసు. ఖమ్మం జిల్లాలో ఆవిడ డిఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ లో కూడా ఆవిడ వర్క్ చేశారు. నిజంగా మేడం, ఈ ఇంటర్వ్యూ సాక్షిగా మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సిపిఆర్ చేశారు, తర్వాత ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. దాదాపు 5 రోజులు ఆవిడ ఐసీయూలో ఉన్నారు. క్రిటికల్ కేర్ అనేది ఆవిడకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు జనరల్ వార్డ్ లోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఆవిడ్ని కలిశారు కదా, ఆవిడ ఏమన్నారండి? ఎస్ మేడం, నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళ భర్త కానీ, ఆమె అయితే అంత ఈజీగా లేకుండే, కానీ అతని భర్త మాత్రం, సార్ మీరే మా జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చారు, కాలు మీద పడుతున్నారు మేడం. సో అది బాధగా అనిపించింది, నాకు చాలా బాధగా అనిపించింది. కాకపోతే ఒకరి ప్రాణాన్ని నేను సేవ్ చేసినందుకు మాత్రం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం. నిజంగానే నిజమే. అయితే ఆమె క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు గాని, ఇప్పుడు మీరు రక్షించిన తర్వాత ఆమె జీవితం గురించి మళ్ళీ ఆలోచించుకుంటది. ఇది ఆమెకి రెండో జన్మ అన్నట్టు కదా! ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని చూసినప్పుడు అయ్యో! ఈ పోలీస్ కానిస్టేబుల్ లేకపోయి ఉండుంటే నా లైఫ్ ఏమైపోయి ఉండేదో అని అనుకుంటూ ఉంటది. ఇలా చాలా మంది క్షణికావేశంలో సూసైడ్స్‌కి పాల్పడుతూ ఉంటారు. మీరు పోలీస్ కానిస్టేబుల్‌గా ఎన్నో కేసుల్ని చూసి ఉంటూ ఉంటారు గదా! ఇలాంటి కేసుల్ని మీరు ఇంతకు ముందు ఏమైనా టేకప్ చేశారా? లేదు మేడం, నేను ఫస్ట్ టైం ఇలాంటి కేసుని డీల్ చేశాను. యాక్చువల్ గా నేను బ్లూ కోట్ లో విధులు నిర్వహిస్తా ఉంటాను. ఎమర్జెన్సీ కేసెస్ చాలా డీల్ చేస్తాము, యాక్సిడెంట్ కేసు. బట్ ఇలాంటి చెరువులో చనిపోయిన కేసెస్ ఉన్నాయి. కాకపోతే ఒక ఉమెన్ వెంటనే పడి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన కేసు అయితే ఇదే మొదటి కేసు. అండ్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు గర్వపడుతున్నాను మేడం. నేను ఏమంటున్నారు మీ మిగతా పోలీస్ అఫీషియల్స్ అందరూ? చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మేడం. మా మేడం గారు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. అదే విధంగా ఎల్లవేళలా మాకు సపోర్ట్ గా ఉంటారు మేడం గారు. అదే విధంగా మా మేడం ఏంటంటే ఎప్పటికీ ఇలాంటి సామాజిక సేవల కోసం గాని, మంచి పనులకి ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంటారు మేడం. కృష్ణ గారు, మీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారని మాకు తెలిసింది. మీరు ఒక స్కూల్‌ని కూడా దత్తత తీసుకున్నారంట. ఇంకా ఏం చేస్తున్నారండి ఇలాంటి మంచి పనులు? ఎస్ మేడం, యాక్చువల్ గా దీనికి కూడా మా మేడం గారే స్ఫూర్తి మేడం నాకు. హ్మ్. యాక్చువల్ ట్రిపుల్ ఐటీలో ఏంటంటే తరచుగా కొన్ని ఆత్మహత్యలు జరిగాయి మేడం. అందులో భాగంగా మా గౌరవ ఎస్పీ మేడం గారు, జానకి శర్మిల మేడం గారు, ట్రిపుల్ ఐటీ బాసర్ని దత్తత తీసుకోవడం జరిగింది. మేడం హుహు. దత్తత తీసుకోవడంతో నేను ఎప్పటికీ మేడం కి ఇన్స్పైర్ గా తీసుకుంటాను. సో మేడం హ్మ్. ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకోగానే నాకు కూడా ఒక స్కూల్ ని దత్తత తీసుకొని కొన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన వచ్చింది. నాకు కొన్ని దానికి సంబంధించిన ఐడియాలజీస్ ఉన్నాయి మేడం. సో మేడం స్ఫూర్తితో నేను జడ్పిఎస్ఎస్ స్కూల్ ని దత్తత తీసుకున్నాను. అదే విధంగా మీరు చెప్పారు కదా, మమత అనే ఉమెన్ కి పిల్లలు ఉన్నారని చెప్పేసి, నేను ఏ స్కూల్ అయితే దత్తత తీసుకున్నానో అదే స్కూల్లో వాళ్ళ బాబు 8th క్లాస్ చదువుతున్నాడు మేడం. ఆ విషయం నాకు హుహు. తర్వాత తెలిసింది. మీరు దత్తత తీసుకొని ఏం చేస్తూ ఉంటారు ఆ స్కూల్‌లో? మేడం నేను స్కిల్స్ డెవలప్మెంట్ గురించి ప్రోగ్రామ్ చేస్తాను మేడం. హ్మ్. అంటే కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా దాన్ని పర్ఫామ్ చేసి పిల్లలకు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా సామాజికంగా అవగాహన ఉండాలి, సమాజం మీద పూర్తి నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు ఈ రోజుల్లో పేరెంట్స్ ని గౌరవించట్లేరు. పేరెంట్స్ ని ఎలా గౌరవించాలి, అసలు మన పేరెంట్స్ మన కోసం ఏం చేస్తున్నారు, దానితో పాటు సమాజంలో పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ఎలా గౌరవించాలి, అండ్ సొసైటీలో ఉన్న ఆబ్స్టికల్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కి ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ మనం సక్సెస్ కావాలంటే ఎలాంటి ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, మనం ఎలా కష్టపడాలి, ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద నేను స్పెషల్లీ ఫోకస్ చేస్తున్నాను మేడం. నిర్మల్ జిల్లా అనగానే బాసర సరస్వతి ఆలయం గుర్తొస్తుంది. అలాగే బాసర ట్రిపుల్ ఐటీ గుర్తొస్తుంది. మీరు కూడా ఇందాక చెప్పారు బాసర ట్రిపుల్ ఐటీలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని. నిజమే, మేము కూడా అక్కడ ఎన్నో రకాలైన వార్తలు వింటూ ఉంటాము. హాస్టల్‌కి సంబంధించి గాని, క్యాంపస్‌కి సంబంధించి గాని, ఇలాగ ర్యాగింగ్‌కి సంబంధించి గాని. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మేడం దత్తత తీసుకున్నప్పటి నుంచి మాత్రం అక్కడ చాలా శాంతియుత వాతావరణం నెలకొంది. అదే విధంగా మేడం ఎప్పటికీ వాళ్ళతో మమేకం అవ్వడం, వాళ్ళతోనే వాకింగ్ చేయడం, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల తప్పకుండా ఇక ముందైతే అలాంటి సంఘటనలు జరగవనే అయితే సూచనలు తప్పకుండా నాకు కనబడుతున్నాయి మేడం.
ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి వింటున్నాము. ఇలాగా డైరెక్ట్ గా కాలేజీలని ట్రిపుల్ ఐటీస్ ని పోలీసులు దత్తత తీసుకొని వాటిలో సంస్కరణలు చేయాలని కూడా నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎస్, గ్రేట్ థింగ్ మేడం. మేడం యొక్క ఆలోచనతోనే నేను కూడా ఈ ఆలోచనలోకి వచ్చాను మేడం. కృష్ణ గారు, మీరు ఒకప్పుడు మీకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలి అని పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కి మీరు వెళ్ళి కష్టపడి జాబ్ కి సెలెక్ట్ అయ్యి ఉంటారు. కానీ ఇప్పుడు మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? అబ్బా, ఈ జాబ్ లో ఉండడం వల్లే కదా నేను ఇంతమందిని రక్షిస్తున్నాను, లేదంటే ఇవన్నీ చేయగలుగుతున్నాను అని అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా? 100% మేడం, నాకు ఈ జాబ్ లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏ ఉద్యోగం కూడా డైరెక్ట్ పబ్లిక్ కి సేవ చేయలేరు, కానీ పోలీస్ అధికారి అనే అతను తప్పకుండా డైరెక్ట్ పబ్లిక్ తో రిలేషన్ ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే యాజ్ ఏ కానిస్టేబుల్ గా మాకు కొన్ని పరిధులు ఉంటాయి మేడం. ఆ పరిధి వరకు అయితే నేను 100% న్యాయం అందిస్తున్నా అని నేను అనుకుంటున్నాను. కృష్ణ గారు, ఇప్పుడు మనం మమత గారి గురించే మాట్లాడుకుందాము. కుటుంబ కలహాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏవో రీజన్స్ ఉండొచ్చు. కానీ చాలా మంది ఇంకా ఆత్మహత్య శరణ్యం, చావు తప్ప ఇంకేం లేదు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు జీవితం గురించి? ఎస్ మేడం, ఇందులోనే భాగంగా యాక్చువల్ గా నేను మోటివేషన్ క్లాసెస్ కూడా చెప్తా ఉంటాను. విద్యార్థులు కూడా ఏంటంటే చాలా పెద్ద పెద్ద చదువులు చదివి కూడా చాలా మంది ఇప్పుడు ట్రిపుల్ ఐటీ చూస్తున్నాము. వాళ్ళు ట్రిపుల్ ఐటీలో వెళ్ళారంటే నాట్ ఏ కామన్ స్టూడెంట్, అంటే చాలా నాలెడ్జ్ ఉండి మంచి మెరిట్ స్టూడెంట్ అన్నమాట. దాంతో పాటు మంచి మంచి ఇంజనీర్స్ ని చూస్తున్నాం. అదే విధంగా ప్రాణాలు కాపాడే MBBS అందరిని చూస్తున్నాం మేడం. సో అంత చదువు చదివినా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారంటే అంటే మనము వాళ్ళు చదువు నేర్చుకుంటున్నారు, కానీ ఈ సమాజం ఏందనేది నేర్చుకోవట్లేరు. అండ్ ప్రాణం పోవడం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అందులో భాగంగానే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు నేను స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నాను. అండ్ కొన్నిసార్లు నేను సూసైడ్ రిలేటెడ్ క్లాసెస్ కూడా తీసుకుంటాను మేడం. అసలు సూసైడ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అవుతుంది, దీనివల్ల ఎవరు సఫర్ అవుతారు, మీరు ఇంత మంచి ప్రాణాన్ని ఎందుకు కోల్పోతున్నారు అనే విషయాల మీద కూడా నేను చాలా సుదీర్ఘంగా చర్చిస్తాను మేడం. ఇప్పుడు మన పురాణాల ప్రకారం ఆత్మహత్య మహాపాతకం, అలాగే మన చట్ట ప్రకారం కూడా సూసైడ్ అనేది కూడా ఒక క్రైమ్. అయితే మమత గారి కారణాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ అని చేశారు కదా, ఇప్పుడు దాని మీద కేసు బుక్ అయిందా అండి? కేసు ప్రోగ్రెస్ ఏంటి మేడం? కేసు ప్రోగ్రెస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉంటది మేడం. మా విధులు మేము చెప్పాను కదా, నా విధులు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నాకు నాలెడ్జ్ ఉంది మేడం. అంతవరకు నా యొక్క విధిని నేను నిర్వర్తించాను. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూసుకుంటారు మేడం. థ్యాంక్ యూ కృష్ణ గారు. మిమ్మల్ని చూసి ఇంకా అందరికీ కొత్త విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే కఠినంగా కనిపించే కాకి యూనిఫామ్ వెనక కనికరమైన హృదయం ఉంటుందని మీలాంటి పోలీసులు ఎంతో మంది నిరూపిస్తున్నారు. ఈరోజు జానకి షర్మిల గారు బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకున్నారనే విషయం కూడా చాలా గొప్పగా అనిపిస్తోంది. ఇలాగా పోలీసుల మీద జనానికి ఏమన్నా అభిప్రాయాలు ఉంటే మాత్రం అవి మారిపోవాలి. మీరు కూడా మాలో ఒకరు. పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కూడా ముందు ముందు సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పోలీస్ అనేది మీ పోలీసే, తెలంగాణ పోలీస్. అదే విధంగా మా SP మేడం గారు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వాళ్ళ యొక్క నినాదానికి మేము పక్కడబందీగా విధులు నిర్వహించుకుంటా మా సుపీరియర్ ఆఫీసర్ యొక్క పేరు నిలబెడుతూ, అదే విధంగా మా ఖాకీ యూనిఫామ్ యొక్క గౌరవాన్ని బయటికి తీయాలనే ఆలోచనతో మేము చేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన iDream TV ఛానల్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. నిజంగా మీలాంటి పోలీసులు బాగా పనిచేస్తూనే పోలీసు ఉన్నతాధికారులు కూడా మంచి పేరు వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా మిమ్మల్ని ఇష్టపడతారండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చేసే సేవని మేము వెలకట్టలేము. మీరు ఆన్ డ్యూటీ కాదు, ఆ రోజు మీరు రెస్ట్ లో ఉన్నారు. అసలే పోలీసు ఉద్యోగాలంటే డ్యూటీ అవర్స్ అని ఉండవు, మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు రేయింబవళ్ళు. అయినా సరే ఇది నా వృత్తి ధర్మం, ఇది నేను ఒక మనిషిగా నేను వెళ్ళి హెల్ప్ చేయాలని చెప్పి మమత గారిని కాపాడి ఆ జీవితాన్ని, ఆ కుటుంబానికి ఓ వెలుగు తీసుకొచ్చారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం.